ఐబొమ్మ రవిని పోలీసులు అన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. అతను మెయింటైన్ చేసిన సర్వర్లు డేటాబేస్ మొత్తాన్ని కూడా ట్రాక్ చేసే పనిలో కూడా పోలీసులు ఉన్నారు. పైరసీపై ఈ స్థాయిలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుంటే కొన్ని పైరసీ వెబ్సైట్లు మాత్రం యథేచ్ఛగా కొత్త సినిమాలను తమ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఐబొమ్మ బప్పన్ సైట్లు బ్లాక్ అయిన పైరసీ దందా మాత్రం ఇప్పుడు ఆగటం లేదు. మూవీ రూల్స్ వెబ్సైట్ రూపంలో ఇంకా కూడా ఇండస్ట్రీని ఈ సమస్య పట్టి వేధిస్తోంది. మూవీ రూల్స్ వెబ్సైట్లో గత శుక్రవారం రిలీజ్ అయిన 3 సినిమాలు ఒక్క రోజులోనే థియేటర్లో నుంచి కూడా మొత్తం కూడా ఈ వెబ్సైట్లో ప్రత్యక్షం అవటం అయితే ఇప్పుడు మరోసారి సంచలనంగా మారింది. కరెక్ట్గా కూడా థియేటర్లో ఏ ప్రింట్తోనైతే ఉంటుందో అదే ప్రింట్తో వెబ్సైట్లో అప్లోడ్ చేసేశారు. ఈ సినిమా రిలీజ్ అయి కేవలం 2 రోజులు కూడా కాలేదు. అసలు వెబ్సైట్ నిర్వాహకులు అదే పనిగా పోలీసులకు ఛాలెంజ్ విసురుతూ ఇలాంటి కొత్త సినిమాలను తమ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కానీ వెబ్సైట్ల నిర్వాహకుల వ్యవహార శైలిలో మాత్రం ఎలాంటి మార్పు ఉండటం లేదు. ఇప్పటికే ఐబొమ్మ వెబ్సైట్ మొత్తాన్ని పోలీసులు బ్లాక్ చేసినప్పటికీ ఇతర మార్గాల్లో వాటి లింకులను పెడుతూ పైరసీ నిర్వాహకులు డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ప్రతి శుక్రవారం రిలీజ్ అయ్యే కొత్త సినిమాల ప్రింట్లను గంటల వ్యవధిలోనే తమ వెబ్సైట్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు. సినిమా లింకును క్లిక్ చేస్తే కొన్నిసార్లు థర్డ్ పార్టీ వెబ్సైట్లో ఓపెన్ అయ్యి మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ కోరుతున్నాయి. దీంతో యూజర్ల డేటా చోరీ అయ్యే ఆస్కారం ఉందని ఇప్పటికే పోలీసులు హెచ్చరించిన చాలామంది వీక్షకులు మాత్రం వాటిని పట్టించుకోకుండానే పైరసీ వెబ్సైట్లో కొత్త సినిమాలను చూస్తున్నారు. మరోవైపు సినిమా యూనిట్ సభ్యులు మాత్రం కోట్లు కష్టపడి సినిమా తీస్తే గంటల వ్యవధిలో సినిమా ప్రింట్ని ఇలా వెబ్సైట్లో పెట్టేస్తున్నారంటూ లబోదిబో అంటున్నారు. కొత్త సినిమాలను, అందులోనూ చిన్న సినిమాలను థియేటర్కి వెళ్ళి చూస్తేనే ఆ సినిమా యూనిట్కి కాస్త డబ్బులు వస్తాయి. కానీ వెబ్సైట్ల నిర్వాహకుల వైఖరిలో ఇప్పటికీ మార్పు కనిపించడం లేదు. మరి పోలీసులు దీని మీద ఎలా స్పందిస్తారో అనేది కూడా చూడాలి. ఒకవైపు ఐబొమ్మ రవిని అరెస్టు చేసి మరొక వైపు దీని మీద ఎక్కడికక్కడ కూడా సెలబ్రిటీస్ కానీ అందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎవరైతే ఇలాంటి సైట్లని మెయింటైన్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా కూడా దీనికి ఏమాత్రం కూడా భయపడకుండా గతంలో అయితే ఏ విధంగా సినిమాలను పైరసీ సినిమాలను అప్లోడ్ చేశారో ఇప్పుడు కూడా పైరసీని అదే విధంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఏమాత్రం భయం కూడా లేకుండా ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. మరి మిగిలిన వెబ్సైట్ల మీద ఇప్పుడు లోతుగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు? మనందరికీ తెలిసిందే, ఐబొమ్మ రవిని అరెస్టు చేసిన తర్వాత ఐబొమ్మ బప్పన్ సైట్లు క్లోజ్ చేసినప్పటికీ SBI పోర్టల్లో సినిమా అంటే థర్డ్ పార్టీ వెబ్సైట్లో సినిమా అనేది కూడా ఓపెన్ అవుతూ ఉంది. ఇప్పటికీ కూడా అంటే దీని వెనక ఒక వ్యవస్థే ఉండుండొచ్చు అని చెప్పి కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. మొత్తం కూడా వేరే సైట్లలో కూడా అంటే కనీసం కొంత కూడా భయం లేకుండా, కనీసం విరామం కూడా ఇవ్వకుండా రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే ఏదైతే థియేటర్లో ఉన్న ప్రింట్ ఉందో అదే ప్రింట్తో మళ్ళా కూడా మూవీ రూల్స్ కానీ ఇలా కొన్ని వెబ్సైట్లో థర్డ్ పార్టీ వెబ్సైట్లో కూడా సినిమాలు అనేవి దర్శనమిస్తూ ఉన్నాయి.